రిజర్వేషన్ల ఖరారు అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని వెల్లడించింది. తక్షణం ఎన్నికలను నిలిపివేసి రిజర్వేషన్లను సవరించాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో బీసీలు మరింత అణిచివేతకు గురవుతారని బీసీ కమిషన్ అభిప్రాయపడింది. రిజర్వేషన్ల ఖరారులో బీసీలని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. దాంతో సర్కారు తీరుపై అటు బీసీలతో పాటు బీసీ కమిషన్ కూడా ఆగ్రహంగా ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించిన రంజన్ సభ్యులు శుక్రవారం సమీక్షించారు. 2019లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22.78% రిజర్వేషన్లు లభించాయని, కానీ ప్రస్తుతం 21.39%గా మాత్రమే ఉందన్నారు. మొత్తంగా బీసీ కోటాలో గతంతో పోల్చితే 1.39% తగ్గిందని వివరించారు. రాష్ట్ర జనాభాలో బీసీలు 56.33% ఉన్నట్లు ఇటీవల ఇంటింటి సర్వేనే తేల్చిందని, అయినా గతంలో కంటే బీసీలకు రిజర్వేషన్లు తగ్గడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను నిర్ధారించే ప్రక్రియలో పొరపాట్లు జరిగాయని, ఫలితంగానే బీసీ కోటా తగ్గిందని బీసీ కమిషన్ సభ్యులు తేల్చి చెప్పారు. ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి రిజర్వేషన్ల ఖరారులో లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. అందుకోసం తక్షణం ఎన్నికల్ని నిలిపివేయాలని సూచించారు. లేకుంటే బీసీలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. బీసీలకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్లపై మరోసారి రివ్యూ చేయాలని సూచించారు బీసీ కమిషన్ సభ్యులు.